స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి కొన్ని వాక్యలేఖనాలను చదివి ధ్యానించుకుందాం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచుండెను. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ప్రభువా, ఇప్పటి వరకు మందిరాలలో కూడుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి మీరెంతగానో తోడయుండి పాటకు చక్కని స్వరాలని దయచేసి నడిపించి ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అదే రీతిగా నీ యొక్క సమయంలోని చదవబడిన వాక్య మర్మం ఏమై ఉన్నదో నిజంగా మేము ఎరగని వారమై ఉన్నాం కాబట్టి చదవబడిన వాక్యం ద్వారాగా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి హృదయానికి అవసరమయ్యే వాక్యంగాను అర్థమయ్యే వాక్యంగాను ఉండినట్లు మీరు కృప చూపించి నడిపించండి. మాట్లాడితే నేను కాదు, మీరు నా పక్షాన ఉన్నారని చెప్పి నమ్మి మాట్లాడుచున్నాను కాబట్టి నాకు ముందుగా మీరుండి నీ యొక్క బిడ్డలతో వాక్యం ద్వారాగా మాట్లాడి మీరే తోడేండి నడిపిస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య లేఖనాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం చూస్తే దేవుని యొక్క దూత ఎవరితో మాట్లాడుతూ ఉంది? పిలుపుతో మాట్లాడుతూ ఉంది. పిలుపు అనేటువంటి పేరుకు గుర్రాల ప్రియుడు అని అర్థం. పిలుపు అనేటువంటి పేరుకు గుర్రాల ప్రియుడు అనేటువంటి అర్థం. ప్రియులారా, ప్రభువు దూత పిలుపుతో మాట్లాడేటువంటి ఆ యొక్క సమయంలో పిలుపు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, సమరయ ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త జనులకు ప్రకటిస్తూ ఉన్నాడు. అతడు సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుని దూత పిలుపుతో మాట్లాడుతూ ఉంది. పిలుపుతో మాట్లాడి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళేటువంటి మార్గాన్ని కలుసుకోమని చెబుతూ ఉంది దేవుని యొక్క దూత. ఏ కారణం ఏమిటి? పిలుపు సమరయలో దేవుని యొక్క పని చేస్తూ ఉన్నాడు. పిలుపు సమరయలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దానిని విడిచిపెట్టి సమరయ నుండి ఆ యెరూషలేము నుండి గాజుకు పోయేటువంటి ఆ యొక్క అరణ్య మార్గంలో పిలుపును కలుసుకోమంటే గల కారణం ఏమిటి అనేటువంటి విషయం పిలుపు దేవుని యొక్క దూతని తిరిగి ప్రశ్నించలా, అడగల. మనం ఎవరమైనా సరే ఏదన్నా ఒక పని చేసేటప్పుడు నీవు వెంటనే ఈ పని విడిచిపెట్టి పలానా ప్రాంతానికి వెళ్ళు అంటే మనం ఏమంటాం? సహజసిద్ధంగా నేను ఈ పని చేస్తూ ఉన్నాను కదా, చేసి పనిని విడిచిపెట్టి నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఏ పని నిమిత్తం వెళ్ళాలి అని చెప్పి మొత్తం వివరాలు క్లారిటీగా మనం అడిగి కనుక్కుంటాం. కానీ పిలుపు అయితే ఆ విధంగా అడగల. పిలుపు సమరయలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుని దూత పిలుపుతో ఏమని మాట్లాడుతూ ఉందంటే, నీవు ఈ పనిని విడిచిపెట్టి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళు, అరణ్య మార్గమును నీవు వెంటనే కలుసుకో అని చెప్పింది దేవుని దూత. పని ఏంటనే చెప్పలా, నీవు వెంటనే వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గాన్ని కలుసుకోమని చెప్పింది.
పిలుపు ఉన్నటువంటి ఒక సమరయ ప్రాంతం నుంచి గాజాకి 47 కిలోమీటర్ల ప్రయాణం. అంత దూర ప్రయాణము పిలుపును ప్రయాణమై వెళ్ళమంది దేవుని యొక్క దూత. వెంటనే పిలుపు ఏ మాత్రం ఎదురు చెప్పకుండా, ఎందుకు ఏంటనేటువంటి మాట మాట్లాడకుండా ఆ యొక్క సమరయ ప్రాంతము నుంచి బయలుదేరి నేరుగా గాజాకు వెళ్ళిపోయాడు. ఈ యొక్క సమరయ నుంచి నేరుగా 47 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి యొక్క గాజాకి పిలుపు ఏమాత్రం ఆలోచన చేయకుండా బయలుదేరి వెళ్ళాడు. చూస్తూ ఉన్నాడు, దేవుని దూత నన్ను ఏ పని నిమిత్తం ఇక్కడికి రప్పించిందో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలా ఉండగా దేవుని దూత పిలుపును ఆ విధముగా గాజా మార్గానికి నడిపించగా అక్కడ జరిగేటువంటి సన్నివేశం ఏంటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆ గాజా మార్గాన ఎవరు వస్తూ ఉన్నారు, ఆ గాజా మార్గాన పిలుపు మాట్లాడటానికి, పిలుపును కలుసుకోవటానికి ఎవరు వస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, కింద వాక్యం 27 వచ్చిన మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ప్రియులారా, ఆ యొక్క అరణ్య మార్గంలో ఉన్నటువంటి యొక్క గాజాలో, అరణ్య మార్గంలో ఉన్నటువంటి యొక్క గాజా మార్గానికి పిలుపును ఎవరిని కలుసుకోవటానికి పంపించాడు అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఐథియోపియా దేశంలో కందకే అనేటువంటి రాణి ఉంది. ఐథియోపియా అనేటువంటి దేశంలో కందకే అనేటువంటి రాణి ఉంది. ఆ రాణి కింద మంత్రి అయినటువంటి ఒక నపుంసకుడు. ఎవరంట? నపుంసకుడు. అతని పని ఏంటి? జాబ్ ఏంటి? మంత్రి. ఏ మంత్రి? ఆర్థిక శాఖ మంత్రి, ధనాగారం అంతటి పైన మంత్రి. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి లావాదేవీలు, లెక్కలు సమస్తం చూసుకునేటువంటి వ్యక్తి. ఆ పోస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరు? నపుంసకుడు. ఆ యొక్క దినాల్లోని, పూర్వపు దినాల్లో రాజులు ఎక్కువగా నమ్మేవారు ఎవరు అంటే నపుంసకులు. రాజుల ఇళ్లలో, రాణిల దగ్గర కానీ, రాజుల ఇళ్లలో ఎక్కువగా కాపలాలకు కానీ ఈ నపుంసకులే ఉండేవారు. కారణం ఏంటంటే వారు మోసం చేయరు అనేటువంటి నమ్మకం రాజులకు ఎక్కువ నపుంసకుల పైన. ఆ రీతిగా ఉన్నటువంటి ఈ యొక్క నపుంసకుడు ఏ దేశస్థుడు అనేది మనం పరిశీలన చేస్తే, ఐథియోపియా అనేటువంటి దేశస్థుడు. ఐథియోపియా అనేటువంటి దేశానికి రాణి ఎవరు అంటే కందకే. ఆ దేశానికి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే మనం చదువుకున్నటువంటి ఒక నపుంసకుడు. ఈ నపుంసకుడు ఏం చేశాడంటే, ఈ యొక్క ఐథియోపియా అనేటువంటి దేశము నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఐథియోపియా అనేటువంటి దేశము నుంచి యెరూషలేముకి వచ్చి, యెరూషలేము నుంచి ఏం చేస్తూ ఉన్నాడు? మరలా తిరిగి తన దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. రిటర్న్ జర్నీ చేస్తూ ఉన్నాడు. అంటే ఇతడు వచ్చిన పని అయిపోయింది. ఏం చేస్తూ ఉన్నాడు? తిరిగి వెళ్ళొచ్చు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, అతడు యెరూషలేమునకు వచ్చి ఉండెను, అతడు తిరిగి వెళ్ళొచ్చు. ఏం చేశాడంట? యెరూషలేముకు వచ్చాడంట, తిరిగి వెళ్తూ ఉన్నాడంట. యెరూషలేముకి వచ్చి తిరిగి వెళ్ళేవాడిని కలుసుకోమని చెప్పి దేవుని యొక్క దూత పిలుపుని ఎందుకు నడిపించింది? అసలు ఈ యొక్క ఐథియోపియా దేశము నుంచి యెరూషలేముకి ఎంత దూరం? ఐథియోపియా దేశము నుంచి యెరూషలేముకి రావాలంటే మధ్యలో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఐథియోపియా దేశము నుంచి ఖచ్చితంగా యెరూషలేముకి 2564 కిలోమీటర్లు. అంటే అప్పటి లెక్కల ప్రకారం ఆ యొక్క 2564 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలంటే సుమారుగా 2 నెలలు పట్టింది. ప్రియులారా, ఐథియోపియా దేశం అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, పాత నిబంధన గ్రంథంలో మనకి ఈ పేరు ఎక్కడ కనబడదు. ఐథియోపియా అనేటువంటి పేరు పాత నిబంధనలు ఎక్కడన్నా చూసారా? చూడలేదు.
ఈ దేశము పాత నిబంధన గ్రంథములో మరొక పేరుతో రాయబడి ఉంది. పాత నిబంధన గ్రంథంలో కూషు అనేటువంటి దేశంగా రాయబడి ఉంది ఈ యొక్క దేశం. ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో కూషు అని రాయబడినటువంటి యొక్క దేశాన్ని కొత్త నిబంధన సమయానికి వచ్చేసరికి గ్రీకులు ఏం చేశారంటే, గ్రీకు వారు ఐథోపియా అనేటువంటి పేరుగా మార్చారు. ఈ కూషు దేశం కూషు అనేటువంటి పేరుతో పిలువపట్టగల కారణం ఏంటనేది మనం పరిశీలన చేస్తే, నోవాహు మనవుడైనటువంటి కూషు సంతతి మొట్టమొదటిగా అక్కడ నివసించింది. నోవాహు మనముడు అంటే నోవాహు కుమారుడైనటువంటి హాము కొడుకు. హాము జ్యేష్ఠపుత్రుడు కూషు. ఆ కూషు సంతతి నివసించినటువంటి దేశము కూషు దేశం. కూషు అనేటువంటి పేరుకు ఆ యొక్క కూషు అనగా ఐథోపియా అనగా అర్థం ఏంటంటే నలుపు అని అర్థం. ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, గ్రీకు వారు ఐథోపియా అనేటువంటి ఆ యొక్క పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆ కూషు దేశస్తులందరూ చూడటానికి ఎత్తుగాను వారి యొక్క రంగేమో నలుపుగా ఉండేది, మనుషులేమో ఎత్తరగాను నల్లగా ఉండేవారు. ఆ కారణాన్ని బట్టి గ్రీకు వారు ఏం చేశారంటే ఐథోపియా అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఆ పేరుకు మార్చారు. ఆ పేరుకి నలుపు అని అర్థము. కాబట్టి ప్రియులరా, అటువంటి కూషు దేశము నుంచి ఈ నపుంసకుడు యెరూషలేముకు వచ్చాడు. ఆ కూషు దేశము నుంచి, కూషు లేదా ఐథోపియా దేశము నుంచి ప్రయాణమై యెరూషలేముకు రావటానికి సుమారు 2 నెలల ప్రయాణం, 2564 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాడు. అతడు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? తిరిగి వెళ్తూ ఉన్నాడు. అతడు వచ్చింది ఎక్కడికి? దేవుని మందిరం దగ్గరికి. అతడు ఏ పని నిమిత్తమైతే వచ్చాడో ఆ పని పూర్తి చేసుకొని తిరిగి వెళ్తూ ఉన్నాడు. పూర్తి చేసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి, తిరిగి వెళ్ళేటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి దేవుని యొక్క దూత పిలుపును పంపించడం గల కారణం ఏంటి, ఇందులో ఏ మర్మం దాగి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసిందిగా ఉంది. ప్రియుల వాక్యలేఖనాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ప్రియులరా, దేవుని యొక్క దూత పిలుపును తీసుకొని వచ్చి ఆ యొక్క యెరూషలేము నుంచి గాజాకు వెళ్ళేటువంటి అరణ్య మార్గం దగ్గర నిలబెట్టింది. దేవుని యొక్క దూత ఏ పని నిమిత్తం అక్కడికి నడిపించి ఉన్నదో అని చెప్పి పిలుపు ఎదురు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా అక్కడ జరిగేటువంటి కార్యం ఏంటంటే, ఆ యొక్క యెరూషలేము నుంచి గాజాకు వెళ్ళేటువంటి ఆ యొక్క అరణ్య మార్గంలో నపుంసకుడు రథం ఎక్కి ప్రయాణమే వస్తూ ఉన్నాడు. అతడు ఏం చేస్తూ ఉన్నాడంట? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. దేవుని దూత పిలుపుతో మాట్లాడుతూ ఉంది. దేవుని దూత అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. దేవుని దూత అంటూ ఉంది, రథం వస్తూ ఉంది కదా పిలుపు, వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో అంటూ ఉంది దేవుని దూత. ఏ రథాన్ని కలుసుకోవటం గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుని దూత చెప్పినట్లుగా పిలుపు ఆ యొక్క మార్గములో రథంపై వెళ్ళేటువంటి ఆ యొక్క నపుంసకుడిని కలుసుకొని నపుంసకుడు పక్కనే ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు పిలుపు. అలా వెళ్తూ ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, నపుంసకుడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. బిగ్గరగా చదువుతూ ఉన్నాడు. బిగ్గరగా అనేటువంటి మాట నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ఆ నపుంసకుడు చదివేటువంటి ఆ యొక్క మాటలు ఎవరికి వినబడుతూ ఉన్నాయి? పక్కనున్న పిలుపుకి వినబడుతున్నాయా లేదా చూడండి. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని ఏం చేశాడంట? విన్నాడు. అంటే ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథాన్ని పిలుపు చదువుతూ ఉంటే, ఈ యొక్క నపుంసకుడు చదువుతుంటే ఎవరు విన్నారు? రథం పక్కన ప్రయాణం చేసేటువంటి పిలుపు విన్నాడు. రథము ప్రయాణమే వెళ్తూ ఉంటే ఎంత సౌండ్ వచ్చింది? ఆ గుర్రాల చప్పుడే కానీ, రథం చప్పుడే కానీ మీరు పాత సినిమాల్లో చూసి ఉండుంటారు. ఆ యొక్క దినాల్లో కార్లు, హెలికాప్టర్లు ఉండవు. ఏముంటాయి? రథాలు,
గుర్రాలు, గుర్రము కానీ రథాలు కానీ వెళ్తూ ఉంటే ఎటువంటి శబ్దం వచ్చింది? వస్తుందా లేదా సౌండ్? డుబ్బుకు డుబ్బు 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 అని వస్తుందా? ఆ విధమైనటువంటి సౌండ్ వస్తూ ఉన్నప్పటికీ పిలుపుకి నపుంసకుడు చదివేటువంటి ఈ మాటలు వినబడుతూ ఉన్నాయి. అంటే ఎంత బిగ్గరగా చదువుతూ ఉన్నాడు, చాలా గట్టిగా చదువుతూ ఉన్నాడు నపుంసకుడు. ఎంత గట్టిగానో చదివితే కానీ ఆ నపుంసకుడు చదివేటువంటి మాటలు పిలుపుకి వినబడు. వెళ్తూ ఉన్నారు రథం పైన, వెళ్తూ ఉన్నటువంటి ఒక రథం పైన నపుంసకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు నపుంసకుడు. ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అనేటువంటి మాటల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే బైబిల్ గ్రంథం తీసి చదువుతూ ఉన్నాడు నపుంసకుడు. విన్నాడు పిలుపు విన్నాడు. దేవుని దూత పిలుపును ఆ స్థలానికి ఎందుకు రప్పించిందో, ఆ నపుంసకుని యొక్క రథముతో పాటు ఎందుకు ప్రయాణమై వెళ్ళమని చెప్పిందో పిలుపుకు అప్పుడు అర్థమైంది. ఓహో, బహుశా ఈ వ్యక్తికి సువార్తను చెప్పటాకే దేవుని యొక్క దూత నన్ను ఇక్కడికి రప్పించిందేమో అనుకున్నాడు. యెరూషలేములో లేరా సువార్తికులు? అసలు ఆ యెరూషలేము ప్రాంతానికి అంత రిస్క్ తీసుకొని సుమారు ఇంచుమించుగా 2 నెలల ప్రయాణము, 2564 కిలోమీటర్లు ఒక పక్క ప్రయాణం 2564 కిలోమీటర్లు అనగా ఈ ఐథియోపియా దేశానికి యెరూషలేముకి మధ్యలో 4 దేశాలు ఉన్నాయి. ఐథియోపియా దాటగానే సూడాన్ అనేటువంటి దేశం వచ్చింది. ఆ దేశాన్ని దాటగానే లిబియా అనేటువంటి దేశం వచ్చింది. దాని తర్వాత ఐగుప్తు, దాని తర్వాత గాజా వచ్చింది. గాజా దాటిన తర్వాత యెరూషలేము వచ్చింది. ఇన్ని దేశాలు ప్రయాణం చేసి వచ్చాడు. కారణం ఏమిటి? ఏం తెలుసుకోవటానికి వచ్చాడు, ఏ పని నిమిత్తం వచ్చాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నపుంసకుల్ని సమాజంలో ఏ దృష్టితో చూస్తారు? మీరు చెప్పండి. నపుంసకుల్ని సమాజంలో ఏ దృష్టితో చూస్తారు? మంచి దృష్టితో చూస్తారా? చాలా తక్కువ దృష్టితో చూస్తారు. నపుంసకులు అంటే వేరే విధంగా చూస్తారు. వారిని చాట్ చేసి వేరే విధంగా మాట్లాడతారు. అంటే సమాజంలో నపుంసకులకు విలువ ఉండదు. కానీ ఈ నపుంసకుడు అంత దూరం నుంచి, ఐథియోపియా నుంచి అంత రిస్క్ తీసుకొని 2564 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేముకు రావటం గల కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ బైబిల్ గ్రంథంలో అయితే రాయబడలేదు. కానీ రూత్ టక్కర్ అనేటువంటి ఆమె ఈ యొక్క నపుంసకుడు ఐథియోపియా నుంచి యెరూషలేము ప్రయాణమై రావటం గల కారణం ఏమిటి అనేటువంటిది ఒక హిస్టారికల్ స్టోరీ రాసింది. ఆ నపుంసకుడు ఈ యొక్క యెరూషలేముకి ప్రయాణమై రావటం గల కారణం ఏమిటి అనేటువంటి దాన్ని ఆ రూత్ టక్కర్ అనేటువంటి ఆమె ఆ హిస్టారికల్ స్టోరీ రాస్తూ ఏమని వివరించిందంటే, ఈ నపుంసకుడంట బైబిల్ గ్రంథాన్ని చదివాడంట. వాక్యంలో మనకు తేటగా కనబడుతోంది. ఈ నపుంసకుడుకున్న అలవాటు ఏంటి? బైబిల్ చదివే అలవాటు ఉంది. అప్పటి వరకు ఆ ఐథియోపియా దేశానికి యేసు అంటే ఏంటో తెలియదు, మార్గం అంటే ఏంటో తెలియదు. ఆ ఐథియోపియా దేశంలో ఈ యొక్క మొట్టమొదటిగా యేసును తెలుసుకున్న ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది మనం చూస్తే నపుంసకుడు. ఇతడు బైబిల్ గ్రంథం చదివేటువంటి ఆ యొక్క విషయంలో ఈ నపుంసకుడిని ఆకర్షించేటువంటి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలోంచి నపుంసకుడు గమనించాడు. కారణం ఏంటంటే సమాజంలో చూస్తేనేమో నపుంసకుల్ని తక్కువ దృష్టితో చూస్తారు. సమాజంలో చూస్తేనేమో ఎవరన్నా వారిని తక్కువ చులకన చూపుతో చూస్తారు. కానీ బైబిల్ గ్రంథమేమో నపుంసకుల్ని ఆదరించే విధంగా మాట్లాడుతూ ఉన్నట్టు నపుంసకుడు బైబిల్లో పరిశీలన చేస్తాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం
3వ వచనం మనం పరిశీలన చేస్తే అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని మాటలు రాయబడి ఉంటాయంటే 56వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను హత్తుకొను అన్యుడు నిత్యముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు, షండు నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు అని చెప్పి రాశాడు. ప్రియులరా, చదవబడినటువంటి ఒక వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నపుంసకుడు అనగా షండు అనగా 2 ఒకటే. ఇక్కడ క్లియర్గా రాశాడు, షండు నేను ఎండిన చెట్టును అని అనుకొనవద్దు. సమాజంలో వీరికున్నటువంటి తీరు, వీరికున్నటువంటి పేరు ఎటువంటిదంటే చాలా చెడ్డ పేరు, చాలా చెడ్డ పేరు. కాబట్టి ఈ యొక్క సమాజం ఆదరించట్లేదు, మనుషులు ఆదరించట్లేదు, మనుషులు తక్కువ చూపు చూస్తూ ఉన్నారు అనేటువంటి విధంగా మీరు అనుకుంటారేమో. అలా అనుకోవద్దు అని చెప్పి బైబిల్ గ్రంథం చూపిస్తుంది. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో చూసినటువంటి ఒక మాటలు 5వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే, నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగం వారికి ఇస్తా అన్నాడు. కొడుకులు కూతుర్లు అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అంటే ఆ యొక్క నపుంసకుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎటువంటిదంట, కొడుకులు కూతుర్లు అని అనిపించుకుంటే మంచి పేరుని దేవుడు వారికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఈ మాటలన్నీ చదివాడు నపుంసకుడు. ఈ మాటలన్నీ చదివి దేవుడు అంత గొప్పవాడా, యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు మా పట్ల, మా నపుంసకుల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడా, మా పట్ల ఎంత శ్రద్ధ కలిగి మా విషయంలో దేవుడు ఇటువంటి పేరుని ఇస్తాడా అని చెప్పి ఈ నపుంసకుడు ఏం చేశాడంటే బైబిల్ గ్రంథంలో మాటల్ని ఆధారం చేసుకొని అక్కడ నుంచి ప్రయాణమై ఈ యొక్క యెరూషలేముకి బయలుదేరి వచ్చినట్లుగా ఆమె ఆ యొక్క హిస్టారికల్ స్టోరీలో వివరిస్తుంది. ఈ రీతిగా ప్రయాణమై వెళ్ళేటప్పుడు రాణితో ఒక మాట చెప్పాడంట నపుంసకుడు, అమ్మా నాకు కొన్ని దినాలు సెలవు కావాలి, నేను యెరూషలేము వెళ్ళాలి అన్నాడంట. రాణి అందంటే, యెరూషలేము ఎందుకయ్యా, నువ్వు ఆర్థిక శాఖ మంత్రివి, 2 నెలలు అంటున్నావు, అంత అవసరమే వచ్చింది, ఈ లెక్కలు ఎవరు చూసుకుంటారు నువ్వు అటు వెళ్తే అంటే, అది కాదమ్మా, యెరూషలేమును దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెళ్ళాలి అన్నాడంట. మన దేశంలో ఎన్నో దేవతలు ఉన్నాయి, మన దేశంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ఎన్నో గుళ్ళు ఉన్నాయి, అవన్నీ కాదని యెరూషలేములో దేవుడు అంత శక్తిమంతుడా అన్నదంట రాణి. అంత శక్తిమంతుడా అంటే ఈ నపుంసకుడు ఒకటే అన్నాడంట, మన దేశంలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి కానీ మాలాంటి వారికి ఆ గుడుల్లో ప్రవేశం లేదు. మన దేశంలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి కానీ మాలాంటి వారికి ఆ గుళ్ళలో ప్రవేశం లేదు. కానీ యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు మాలాంటి వారిని ఆదరిస్తాడంట, నేను వాక్యం ద్వారాగా చదివానని చెప్పి లీవ్ తీసుకొని ప్రయాణమై యెరూషలేము వెళ్ళినట్లుగా ఆమె స్టోరీలో చెప్పింది. అతడు ఏదో తెలుసుకోవాలి, యెరూషలేములో ఏదో కనుక్కోవాలి, దేవుని గురించిన మాటలు ఏవో తెలుసుకోవాలి, దేవుని గురించి ఇంకా ఖచ్చితంగా క్లియర్గా తెలుసుకోవాలని చెప్పి నపుంసకుడు ఐథియోపియా నుంచి అనగా కూషు దేశము నుంచి యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళాడు. కానీ అక్కడ అతడు అనుకున్న దానికంటే మరొక విధముగా అక్కడ జరిగిందంట. యెరూషలేములో దేవుడు ఆదరిస్తాడు, మమ్మల్ని చేరదేస్తాడు అని అనుకున్నటువంటి ఒక నపుంసకుడికి ఎప్పుడైతే యెరూషలేము వెళ్ళాడో, యెరూషలేము వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఈ నపుంసకుడిని లోపలికి రానివ్వలేదంట. రే ఎక్కడికి వస్తున్నావు, నీలాంటి వాడికి మందిరంలో ప్రవేశం లేదన్నారంట. అదేంటి వాక్యాలు ఉన్నాయి కదా, షండు నేను ఎండిన చెట్టునని చెప్పి అనుకోవద్దని చెప్పి కొడుకులు కూతుర్లు అనిపించుకున్నట్టుకంటే మంచి పేరేస్తా అని చెప్పాడు. అదే రీతిగా స్వాస్థ్యములు కొంత భాగాన్ని ఇస్తా అన్నాడు దేవుడు. అలా ప్రత్యేకించినటువంటి మా గురించి మీరెందుకు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు వారు కూడా వాక్యాలు తీపించి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం చూపించి, రే నీలాంటి వాడికి మందిరంలోకి అధికారం లేదు, చూడు ఇక్కడ వాక్యం ఏమని రాయబడి ఉందో అని చెప్పి
అక్కడ వాక్యాన్ని చూపించారంట. ఏమని రాయబడి ఉంది? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం. గాయము నొందిన వృషణములు గలవాడే కానీ, మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజంలోనికి చేరకూడదు. అంటే ఒక ముక్కలో చెప్పుకోవాలంటే షండు నపంసకుడు ఎక్కడ చేరకూడదంట? దేవుని మందిరంలో చేరకూడదంట. ఈ వాక్యాన్ని చూపించాడంట. ఈ వాక్యాన్ని చూపించారంట. చూడు, మీ గురించి ఏమని రాయబడి ఉందో, మీలాంటి వాళ్ళని దేవుని మందిరంలో చేరనివ్వకూడదని చెప్పి వాక్యమే రాయబడి ఉందని చెప్పి ఈ రీతిగా వాక్యాలను చూపించి అవమానించి పంపించారంట నపుంసకుడిని. ఆమె చెప్పినటువంటి స్టోరీ ఇది. ఈ రూత్ టక్కర్ అనేటువంటి ఆమె చెప్పినటువంటి హిస్టారికల్ స్టోరీ ఇది. ప్రియులారా, నపుంసకులను కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది, తల్లి గర్భంలో నుండి నపుంసకులుగా పుట్టిన వారు కొందరు, అదే రీతిగా మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కొందరు, దేవుని రాజ్యము కొరకు తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నవారు కొందరు అని చెప్పి 3 రకాల నపుంసకుల గురించి రాయబడి ఉంటుంది మత్తయి సువార్త 19:12. ఎన్ని రకాలు? పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టినవారు. రెండవదిగా తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు మొదటి కేటగిరీ. రెండవది మనుషుల వలన నపుంసకులుగా చేయబడినవారు. మూడవది దేవుని రాజ్యము కొరకు తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నవారు. 3 రకాల కేటగిరీలు. మొదటి కేటగిరీ పుట్టుకతో నపుంసకులు, వారి విషయమై దేవుడు ఏ అభ్యంతరం పెట్టడు. రెండవది మనుషుల వలన నపుంసకులుగా చేయబడినవారు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడినవారు అంటే వీరిలో 2 కేటగిరీలు ఉంటాయి. పూర్వపు దినాల్లో గెలిచిన రాజులు ఏం చేసేవారంటే ఓడిపోయిన వారిలోంచి కొంతమంది బలమైన వారిని నపుంసకులుగా చేసేవారంట. నెబుకద్నెజర్ విషయంలో ఇది మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే వాడిని నపుంసకుడిగా చేస్తే వాడి విషయమై కుంగి కృషించిపోతాడు, మా పైన తిరగపాడు అనేటువంటి కారణాన్ని బట్టి ఆ రీతిగా చేస్తారంట. నెబుకద్నెజర్ రాజు ఆ రీతిగా చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో తేటగా కనబడుతుంది. ఆ యొక్క దినాల్లో వారి యొక్క ప్రమేయం లేకుండా బలవంతంగా నపుంసకులు చేసేవారు రాజులు. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, బలవంతంగా నపుంసకులు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు 2 కేటగిరీలు ఉంటారు. ఆ యొక్క దినాల్లో బలవంతంగా చేసేవారు, కొంతమంది కావాలని చెప్పి ఆపరేషన్ చేయించుకునేవారు. ఉన్నారా లేదా? డాక్టర్స్ ఉన్నారా లేదా? ఆపరేషన్ చేసి మగవాడిని అలా మార్చేసేయటం నపుంసకులుగా. ఇదేంటంటే దేవుని యొక్క దృష్టి ప్రకారం విరుద్ధం. అందుకే ద్వితీయోపదేశకాండము 23:1 మర్మాంగము కోయబడినవాడు ఎవరంట? మర్మాంగం కోయబడినవాడు అంటే మనుషులు వారంతటికి వారు ఈ రీతిగా ఆపరేషన్ చేసుకొని నపుంసకులుగా చేయబడిన వారు దేవుని దృష్టిలో ఎవరు? వారు హేయమైన వారు, దేవుడు మెచ్చని వారు. నపుంసకుల్లో ఇన్ని రకాల కేటగిరీలు ఉన్నారు. మూడవది దేవుని రాజ్యము కొరకు తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నవారు. అంటే వీరు నపుంసకులు కాదు, వీరు నపుంసకులు కాదు, కానీ దేవుని రాజ్యం కొరకు తమ్మును తాము నపుంసకులుగా చేసుకోవటం అంటే, నపుంసకత్వం అంటే సమస్త విధమైనటువంటి శరీర క్రియలు, శరీర కార్యాలు, శరీర కోరికలను చంపుకోవటం నపుంసకత్వం అంటే. దేవుని రాజ్యం కొరకు తమ్మును తాము ఆ రీతిగా సమస్త విధమైనటువంటి శరీర కార్యాల్ని, శరీర క్రియలను, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క కోరికలను చంపుకొని ఆ రీతిగా దేవుని యొక్క రాజ్యం నిమిత్తం తమ్మును తాము నపుంసకులుగా చేసుకుని వారు కలరు అని చెప్పి రాయబడి ఉంది. ఈ 3వ రకం కేటగిరీ ఎవరంటే ఈ విధమైనటువంటి యెహోలోక కోరికలను చంపుకున్నవారు. వారు దేవుని రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడ్డవారు. ఇక్కడ చదువుకున్నటువంటి ఒక వాక్యం ప్రకారం యెరూషలేముకి వచ్చినటువంటి ఈ నపుంసకుడికి, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకి జరిగినటువంటి వాదన ఏంటంటే, రే నీలాంటోడు దీనిలోకి రావటానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పి పంపించేశారు. దేవుని గురించి ఏదో తెలుసుకోవాలని చెప్పి బయలుదేరి వచ్చాడు ఈ నపుంసకుడు. దేవుని గురించి ఏదో కొత్త
క్రొత్త విషయాలు విందాం. యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు శక్తిమంతుడు, యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు, యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, అతని మహిమను గూర్చి ఈ బైబిల్ గ్రంథంలో ఎంతగానో రాయబడి ఉంది. అదేంటో నేను వినాలి, తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం చదవటం కాదు, ఆ యెరూషలేమే నేరుగా వెళ్తే ఈ దేవుని యొక్క గొప్పతనం ఏంటో వారు వివరిస్తారు అని చెప్పి వీడు ఆశతో వెళ్ళాడు, ఈ నపుంసకుడు యెరూషలేముకి. కానీ అక్కడ ఏం జరిగిందంటే వీడికి సువార్త చెప్పటం కాదు కదా, వీడికి నిరాశ మిగిలింది. తెలుసుకోవాలని వచ్చిన వీడికి నిరాశ మిగిలింది. వీడు తెలుసుకోవాలని వచ్చిన దానికి నిరాశ మిగిలింది. వీడు వచ్చిన పని నెరవేరల, తిరిగి వెళ్తూ ఉన్నాడు. అందు నిమిత్తం దేవుడు పిలుపును ఈ ఐథోపియా దేశపు వాడేటువంటి ఈ నపుంసకుడి దగ్గరికి దేవుడు పిలుపును పంపించాడు. నన్ను గూర్చి తెలుసుకొని వచ్చినటువంటి ఒక నపుంసకుడు వట్టి చేతులతో వెళ్ళటానికి వీల్లేదు. నన్ను గూర్చి తెలుసుకోవాలి, నన్ను గూర్చి సువార్త ప్రకటింపబడాలి అని దేవుడు నిర్ణయించుకొని యెరూషలేము నుంచి నిరాశతో ప్రయాణమై తిరిగి వెళ్తూ ఉన్నటువంటి యొక్క నపుంసకుడి దగ్గరికి నేరుగా పిలుపును పంపించాడు. పంపించగానే యెరూషలేము నుంచి గాజాకు పోవు అరణ్య మార్గాన్ని వచ్చి పిలుపు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని దూత ఏ పని నిమిత్తం నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందా. ఆ మార్గంలో ఈ ఐథోపియా దేశం నుంచి వచ్చినటువంటి నపుంసకుడు యెరూషలేము నుంచి తిరిగి వస్తూ ఉన్నాడు. చూశాడు, దేవుని దూత అంది ఆ నపుంసకుడితో ప్రయాణమై వెళ్ళన్నది. నపుంసకుడితో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు పిలుపు రథం పక్కనే. ఆ రీతిగా వెళ్తూ ఉండగా జరిగింది ఏంటంటే, నపుంసకుడు యెషయా గ్రంథాన్ని బిగ్గరగా చదువుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే వాటిని గురించి తెలుసుకోవాలని చెప్పి యెరూషలేముకి వచ్చాడు, కానీ అది ఎవరు వివరించలా. వీడు బిగ్గరగా చదువుతూ ఉన్నాడు, కొంచెం కోపంలో ఉన్నాడు, ఎవరో చెప్పలేదన్న బాధలో ఉన్నాడు, బిగ్గరగా చదువుతూ ఉన్నాడు. పిలుపు విన్నాడు. పిలుపుకి అర్థమైపోయింది దేవుని దూత ఈ దేవుని మాటలు వివరించడానికి నన్ను ఇక్కడికి నడిపించిందని. ఇంకో విషయం కూడా అర్థమైంది పిలుపుకి. ఇతడు చదువుతున్నాడు కానీ ఇతడికి ఏం అర్థం అవట్లేదు, ఇతనికి ఏం అర్థం కావట్లేదు. కొంతమంది చదివేటువంటి విధానాన్ని బట్టి కూడా చెబుతారు, వాడు చదివేది వాడికి అర్థమవుతుందా లేదా అని చెప్పి. పిలుపు ఆ నపుంసకుడు చదివేటువంటి విధానాన్ని గమనించాడు, వాడు చదివేటువంటి ఆ యొక్క తీరుని గమనించాడు. ఇతనికి ఏం అర్థం కావట్లేదు, అది వివరించడానికి దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు అనుకున్నాడు. పిలుపు అడుగుతూ ఉన్నాడు నపుంసకుడిని, నీవేం చదువుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అన్నాడు. అంతేనా అడుగుతున్నాడు. చూడండి 30వ వచనం నుంచి చదువుకుందాం. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. ఏమడుగుతున్నాడు? అయ్యా నువ్వు చదువుతున్నావు కానీ చదివేది ఏమన్నా నీకు అర్థమవుతుందా అంటున్నాడు పిలుపు నపుంసకుడు ఏమంటున్నాడు? అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పాడంట. ఏమంటున్నాడు? ఎవడైనాను నాకు త్రోవ చూపించుకుంటే అంటే వీడు దేవుని మాటలు తెలుసుకుందామని వచ్చాడు యెరూషలేము. దేవుని మాటల గూర్చి పూర్తిగా తెలుసుకుందామని చెప్పి యెరూషలేము వస్తే ఎవరన్నా తెలియపరిచారా? ఎవరు తెలియపరచలేదు. అదే అంటున్నాడు నపుంసకుడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే, నాకు మార్గము చూపించకుంటే నేను ఎలా తెలుసుకోగలను అన్నాడు. ఎవరు మార్గం, ఎవరు త్రోవ? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము అంటాడు. ఆ త్రోవను చూపించేవాడు కావాలి. నపుంసకుడు అదే అంటున్నాడు, ఎవడైనా నాకు మార్గం చూపించుకుంటే, నేను చదివేటువంటి దాన్ని గురించి, నేను చదివేటువంటి ఒక విషయాన్ని గురించి నాకు మార్గం చూపించేవాడు ఉంటేనే కదా నాకు అర్థమయ్యేది అంటున్నాడు నపుంసకుడు. ఈ మార్గం ఏంటో తెలుసుకుందామని వచ్చాను,
ఈ మార్గం ఏంటో నేను కనుక్కుందామని వచ్చాను, కానీ ఈ మార్గాన్ని గురించి నాకెవ్వరూ తెలియపరచలేదు అంటున్నాడు నపుంసకుడు. అప్పుడు నపుంసకుడు అంటున్నాడు ఫిలిప్పుని, నీవు తెలియపరుస్తావా దీన్ని అన్నాడు. నువ్వు తెలియపరుస్తావంటే దేవుడు నన్ను అందుకే పంపించాడు అన్నాడు ఫిలిప్పు. అయితే రా, వచ్చి రథం ఎక్కు అన్నాడు. ఫిలిప్పు వెంటనే నపుంసకుడి యొక్క రథం ఎక్కాడు. ఫిలిప్పు నపుంసకుడి యొక్క రథం ఎక్కి ఆ యెషయా గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు ఫిలిప్పుకి. యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు. ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అనేటువంటి యొక్క మాటల్ని ఫిలిప్పుకి చదివి వినిపించి, అయ్యా యెషయా ప్రవక్త ఈ మాటలు ఎవరిని గురించి రాశాడు అని అడుగుతున్నాడు. యెషయా ప్రవక్త ఈ మాటలు ఎవరిని గురించి రాశాడు అని అడిగినప్పుడు ఆ మార్గమేదో ఆ రాయబడినటువంటి మాటలేవో యెషయా గారు ఏం చేశాడు, ఈ యొక్క ఫిలిప్పు గారు ఏం చేశాడు, ప్రభువును గూర్చి సువార్త ప్రకటించాడంట. 35 వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించాడంట. అయ్యా ఈ మాటలు ఎవరిని గురించో రాయబడలేదు, ఈ మాటలు స్వయాన యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి యెషయా గారి ద్వారాగా ముందుగానే ప్రవచించాడు. అతడు ఈ భూమిపైకి వచ్చాక ఎలా ఉంటాడు, అతడు ఈ భూమిపైకి రావటం ఎలా వస్తాడు అనేటువంటి విషయాల్ని వాక్యంగా ఆధారం చేసుకొని సువార్త ప్రకటించాడు ఫిలిప్పు. ఎలా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? యోహాను గారు అంటూ ఉంటాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటూ ఉంటాడు యోహాను గారు? అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల అంట? ఎవరిని చూసి మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరిని చూసి? యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటూ ఉన్నాడు. నపుంసకుడు అంటూ ఉన్నాడు, ఆయన వదకు తేపడిన గొర్రె వల్లే బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నాడని రాయబడి ఉంది కదా. ఆ గొర్రె పిల్ల ఏది? ఆ గొర్రె వల్లే మౌనంగా ఉన్నది ఎవరు అని చెప్పి నపుంసకుడు అడుగుతూ ఉంటే, ఆ గొర్రె పిల్ల ఎవరో కాదురా నాయన, యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పి సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడనేటువంటి విషయాన్ని వివరించాడు. లోక పాపాన్ని మోసుకొని పోవటానికి ఆ గొర్రె పిల్లగా రాబడ్డటువంటి వ్యక్తి ఎవరో కాదు, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే అనేటువంటి మార్గాన్ని చూపించాడు. వీడు ఏ మార్గాన్ని అయితే తెలుసుకుందామని చెప్పి యెరూషలేముకు వచ్చాడో ఆ మార్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నపుంసకుడికి కళ్ళకు కట్టినట్లుగా ఫిలిప్పు గారు సువార్త ద్వారా ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ రీతిగా వాక్యాన్ని చూపించాడు. ప్రియులరా, వాక్య లేఖనాన్ని గారు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే బొచ్చ కత్తిరించు వాని దగ్గర గొర్రె ఏ రీతిగా అయితే మౌనంగా ఉంటుందో ఆ రీతిగా మౌనంగా ఉన్న వ్యక్తి ఎవరో కాదయ్యా, యేసుక్రీస్తు ప్రభుల వారి. అతని యొక్క పుట్టుక, అతని యొక్క రాక, అతని యొక్క మరణము అన్నీ ప్రవక్తల ద్వారాగా ముందుగానే ప్రవచింపబడ్డాయి. అతడు దేవాది దేవుడు, ప్రజలందరి పాప పరిహారార్థం కోసం ఈ రీతిగా భూలోకానికి వచ్చాడు. అందరి పాప నిమిత్తం బలి అయిపోయాడని చెప్పి ఈ రీతిగా సువార్త ప్రకటిస్తే వెంటనే నపుంసకుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఫిలిప్పుతో? నీకు అభ్యంతరం లేకపోతే నాకు బాప్తిస్మం ఇవ్వు అంటున్నాడు. వెంటనే మార్పు కలిగింది. ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు? 2564 కిలోమీటర్లు ఒక పక్క ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చిన పనికి ప్రతిఫలం కలిగింది.
అతడు ఏ పని నిమిత్తం వచ్చాడో దానికి ప్రతిఫలం కలిగింది. ఈరోజు మనము వెళ్తున్నామా లేదా? ఎక్కడన్నా మీటింగులు జరిగితే పెద్ద పెద్ద మీటింగులు వెళ్ళటం తప్పు గురించి నేను మాట్లాడట్లా, వెళ్ళటం చాలా మంచిది. నపుంసకుడు ఎన్ని వేల కిలోమీటర్లు? 2564 వేల కిలోమీటర్లు, 2564 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు. వేల కిలోమీటర్లు. ఈరోజు మనము వెళ్తున్నాం, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తున్నాం. దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతూ ఉందంటే తప్పేం కాదు. అంత ప్రయాసపడి వెళ్ళినటువంటి నీ జీవితంలో, అంత ప్రయాసపడి వెళ్ళినటువంటి నీ యొక్క జీవితంలో మార్పు అనేది కనబడుతుందా? అంత దూరం ప్రయాసపడి వెళ్ళినటువంటి నీ యొక్క జీవితంలో దేవుని వాక్యాన్ని విన్నటువంటి కారణం ఏమన్నా కనబడుతుందా? మేము వెళ్ళాం మొన్న గుంటూరులో, దేవుని యొక్క మీటింగులు జరుగుతూ ఉన్నాయి కదా, చూసి వద్దామని చెప్పి వెళ్ళాం. కానీ అక్కడ వెళ్తే జరిగింది ఏంటంటే జనమంతా రోడ్లపైనే ఉన్నారు. అంటే దేనికోసం వస్తున్నారు? అక్కడ జరిగిన లోపల కూడా కొన్ని ఉన్నాయి. అంటే అక్కడ స్క్రీన్లు అవి ఆగిపోయినాయి. జనాలు ఏంటంటే బొమ్మ కనబట్టలేదు, ఏం కనబట్టలేదు అని చెప్పి రోడ్ల మీదే ఉన్నారు అందరూ. కానీ అంత దూరం ప్రయాణమై వెళ్ళాం, ప్రయాసతో వెళ్ళాం. ఏం ప్రయోజనం? నీ బ్రతుకును మార్చేది, నీ జీవితాన్ని మార్చేది ఒక్క మాట అన్నా అక్కడ దొరుకుతుందా? దొరికిద్ది. చెప్పేవాడు ఉంటే దొరికిద్ది. కానీ చెప్పిన మాట వినేవాడు కూడా ఉండాలి. అవునా కదా? చెప్పేవాడు ఉంటే సరిపోద్దా? మన జీవితానికి మార్పు రావాలన్నా, మన జీవితానికి రక్షణ దొరకాలన్నా చెప్పేవాడు ఉంటే సరిపోద్దా? చెప్పేవాడు ఉన్నప్పటికీ వెళ్ళిన నీకు వినే బుద్ధి ఉండాలి. వెళ్ళిన నీకు ఎంత దూరం ప్రయాసపడి వచ్చాను కదా అని చెప్పి వినే ఆసక్తి ఉండాలి. లేకపోతే అక్కడ ఎంత చెప్పినా నీకు వినే బుద్ధి లేకపోతే ప్రయోజనమేముంది? ప్రయోజనమే లేదు. దూరపకుండా నునుపు అంటారు చూసావా, ఆ టైప్ ఉంటుంది అంతే. నీకు వినే బుద్ధి ఉంటే నువ్వు 1000 కిలోమీటర్లు కాదు, నీ పక్కనే దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతుంది. అక్కడ కూడా దేవుడు నీకు హృదయానికి మార్చేటువంటి మాటలు, నీ బ్రతుకును మార్చేటువంటి మాటలను దేవుడు చూపించగలుగుతాడు. ఈ నపుంసకుడు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు, కానీ యెరూషలేములో అతను బ్రతుకును మార్చే మాట ఒక్కటన్నా దొరికిందా? లేదు. దేవుడిని గురించి తెలుసుకుందామని వస్తే గెట్అవుట్ అని చెప్పి గెంటేశారు. ఏం చేశాడు దేవుడు? ఆ బ్రతుకును మార్చేటువంటి మాటలు ఎవరైతే ఈ నపుంసకుడికి చెప్పగలరో ఆ వ్యక్తిని దేవుడు నడిపించాడు. నీ 1000 కిలోమీటర్లు వెళ్ళినా సరే నీ బ్రతుకును మార్చేటువంటి మాటలు నీవు పొందలేవండి. నీవు 1,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళినా సరే నీకు ఈ గమ్యాన్ని చూపించేటువంటి మాటల్ని నువ్వు చేదక్కించుకోలేవు. దేవుడు నీ దగ్గరికి ఎవరినైతే నడిపిస్తాడో, దేవుడు నీకెవరినైతే అప్పగించాడో, దేవుడు నీ కోసం ఎవరినైతే నియమించాడో వారి దగ్గర మాత్రమే దేవుడు నీకు కావాల్సిన మాటల్ని సృష్టించగలడు, మాట్లాడించగలడు. ఆ మాటలు పిలుపు ద్వారాగా నడిపించాడు. యెరూషలేము వచ్చినటువంటి యొక్క నపుంసకుడికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. నా జీవితానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు, నేను ఎంత ప్రయాసపడి రావటం వేస్ట్ అని చెప్పి తిరిగి వెళ్తూ ఉన్నటువంటి నపుంసకుడికి నిరాశగా మిగల్చకుండా దేవుడు పిలుపుని పంపించాడు. అతనికి మార్గం ఏంటో చూపించు, అతనికి దారి ఏదో చూపించు, అతను ఏది తెలుసుకోవాలనుకున్నాడో అది చూపించు, మేలు కలిగే మార్గం ఏదో అతనికి చూపించు అని చెప్పి దేవుని దూత పంపించింది. మార్గాల్లో మేలు కలిగే మార్గాలు కూడా ఉంటాయా? ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. ఎవరు మాట్లాడేది? ఎవరు? మనుషుడా?
దేవుడు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకోండి. ఏమంటూ ఉన్నాడు? మార్గాల్లో నిలిచి చూడండి అంటున్నాడు. పురాతన మార్గాలు తెలుసుకోమంటున్నాడు. పురాతన మార్గాలు అంటే ఏ మార్గాలు? ఇవి మార్గాలంటే వాడరేవు రోడ్డు, దానాపేట రోడ్డు, అలాగే గుంటూరు రోడ్డు, ఇయ్యా పురాతన మార్గాలు అంటున్నాడు. ఈ ఏ మార్గాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఓరి నాయనా, మీ పూర్వీకులు ఎలా నడిచారో, పురాతన మార్గాలంటే మీ పూర్వీకులు ఎలా నడిచారో, మీ పూర్వీకులు ఎలా నన్ను వెంబడించారో, మీ పూర్వీకులు నన్ను వెంబడించటను బట్టి వారి యొక్క జీవితాల్లో ఎటువంటి మేలులు కలిగినాయో వారిని చూసి నేర్చుకోండి, వారిని చూసి నడుచుకోండి. వారిని చూసి మీకు మేలు కలుగు మార్గం ఏదో, వారు ఎలా మేలు పొందారో, వారు ఎలా నడిచారో ఆ విధంగా మీరు నడవండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ విధంగా మేలు కలిగేటువంటి మార్గాన్ని ఈ నపుంసకుడికి దేవుడు చూపించడానికి పిలుపుని నడిపించాడు. వీరిద్దరూ రథంపై ప్రయాణమై వెళ్తూ ఉన్నటువంటి ఒక సమయంలో నీళ్ళు వచ్చాయి. నపుంసకుడు దిగాడు. నపుంసకుడు రథం ఆపమన్నాడు, ఆపారు. వెంటనే పిలుపుతో అంటూ ఉన్నాడు నపుంసకుడు, అయ్యా, నీకు అభ్యంతరం లేకపోతే నాకు బాప్తీసం ఇస్తావా అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు బాప్తీసం ఇస్తావా అన్నాడు నపుంసకుడు. ఏమన్నాడు పిలుపు? నీలాంటోడికి బాప్తీసం ఏమనో, నీలాంటోడు బాప్తీసం పొందటానికి వీలు లేదని చెప్పి ఏమన్నా పిలుపు అబ్జెక్షన్ పెట్టాడా? చూడండి ఏమంటూ ఉన్నాడు. 36 వచ్చిన వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. పిలుపును నపుంసకుడు నీళ్లలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తీసం ఇచ్చను. వారు నీళ్లలో ఉండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. ఏం చేశాడు? ఒకటే అన్నాడు పిలుపు, నీకు బాప్తీసం ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరం లేదు, నీవు బాప్తీసం పొందటానికి ఇష్టపడితే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా నీవు అంగీకరించగలిగితే చాలు, నీకు బాప్తీసం ఇస్తాను, నువ్వు ఎటువంటి వాడు ఎలాంటి వాడు అనేది నాకు అనవసరం అన్నాడు. బాప్తీసం పొందినటువంటి ఒక నపుంసకుడు తన దేశానికి వెళ్ళి యేసును గురించి గొప్పగా ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఆ ఐథోపియా అనేటువంటి ఒక కూషు దేశంలో క్రైస్తవులు అనబడేటువంటి వారు లేరంట. ఆ రూత్ టక్కర్ అనేటువంటి ఆమె చెప్పినటువంటి ఒక స్టోరీని బట్టి అప్పటి వరకు యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవ్వరు లేరంట ఐథోపియా దేశంలో. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని తన సొంత రక్షకునిగా నపుంసకుడు అంగీకరించి ఐథియోపియా దేశానికి వెళ్ళి యేసును గురించి గొప్పగా ప్రకటించి ఆ యొక్క ఐథియోపియా దేశమంతా మార్పు చెందడానికి ప్రధాన కారకుడయ్యాడు. నేడు గనక మనం పరిశీలన చేస్తే ఆ ఐథియోపియా దేశం మొత్తం ఒక క్రైస్తవ దేశంగా మారింది. దానికి ప్రధాన కారకుడు ఎవరు అంటే ఒక నపుంసకుడు ఎక్కడికో వెళ్ళాడు. దేవుని యొక్క సువార్త కోసం వెళ్ళాడు, విన్నాడు, విని తను మార్పు చెందాడు, తన దేశాన్ని మార్పు చెందేలా చేశాడు. ఈరోజు మనము ఉంటూ ఉన్నాం. మనము ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నాం. మన పక్కనే ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాం. మొదట మనలో మార్పు వస్తుందా? మన పక్క వారిని మనం మార్చగలుగుతున్నామా? మన కుటుంబాన్ని మనం మార్చగలుగుతున్నామా? పరిశీలన చేయండి. ఒక నపుంసకుడే ఒక దేశాన్ని మార్చగలిగితే ఈరోజు నువ్వు నేను ఎందుకు మార్చలేకపోతున్నాం? ఈరోజు నువ్వు నేను ఎందుకు మార్చలేకపోతున్నాం దేశాన్ని? కారణం ఏంటంటే వినాలి దేవుని వాక్యాన్ని, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించగలిగితే ఆ నపుంసకుడు చేసినటువంటి కార్యాన్ని ఈరోజు దేవుడు నీ ద్వారా నా ద్వారా కూడా చేయించడానికి
సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.